మా దగ్గర వెహికల్స్ లేవు. ఏమైనా తొక్కిసలాట్లు జరుగుతున్నాయి, దాన్ని నియంత్రించారంటే మేము నియంత్రించే, మా దగ్గర వెహికల్స్ లేవు. ఇదే కదా డీజీపీ గారు నుంచి వచ్చేటటువంటి సమాధానం. ఏమైనా హత్యాయత్నాలు ఎందుకు పెరిగినాయి 11.6% అంటే మా దగ్గర వెహికల్స్ లేవండి. ఏం దాడులు దౌర్జన్యాలు ఎందుకు పెరిగినాయి 6.6%? డీజీపీ గారు మా దగ్గర వెహికల్స్ లేవు. ఆర్థిక నేరాలు ఎందుకు పెరిగినాయి? మా దగ్గర వెహికల్స్ లేవు. పగటిపూట చోరీలు ఎందుకు పెరిగినాయి? మా దగ్గర వెహికల్స్ లేవు. ఏమయ్యా ఏదో వాళ్ళు పొట్టేల్ని బలిస్తే దానికే రోడ్ల మీద మీరు నడిపించుకొని తీసుకెళ్తారా అంటే మా దగ్గర వెహికల్స్ లేవు అని అడ్డంగా దొరికిపోయారు కదా. అయ్యా మిస్టర్ డీజీపీ గారు, 2029కి వచ్చేటప్పటికన్నా వెహికల్స్ రెడీ చేసి పెట్టండి. ఇప్పుడు మీ దగ్గర వెహికల్స్ లేవు కదా. తెలుగుదేశం వాళ్ళు తిరగడానికి లేదా వాళ్ళ బందోబస్తుకు పంపించారు కదా వెహికల్స్ అన్ని. 2029కి రెడీగా పెట్టండి వెహికల్స్. మేము వచ్చిన తర్వాత వెహికల్స్ లోనే తీసుకెళ్తాం. ఎందుకంటే వాడు కూర్చోలేని స్థితిలో ఉంటాడో, పడుకునే స్థితిలో ఉంటాడో, నిలబడలేక సొగం ఒంగునే స్థితిలో ఉంటాడో తెలియదు కదా. ఇప్పుడు ఎవడైతే అన్యాయాలు, అక్రమాలు, దాడులు, దౌర్జన్యాలు చేసినటువంటి రాబందుల గుంపు ఉంటది కదా, ఆ గుంపు రేపొద్దున 2029లో ఆ గుంపుని తీసుకెళ్లాల్సింది మీ పోలీసులే. మేమే నడిపించి తీసుకెళ్ళాంలే. వెహికల్లోనే తీసుకెళ్తాం. వెహికల్స్ రెడీ చేసి పెట్టండి డీజీపీ గారు.